నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగపరిచినందుకు యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించి కోర్టు బాధితుడికి 5.88 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారణంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. 2019లో యువతికి 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి ఈ కేసు దాఖలు చేసింది. యువతి ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. తరచూ తమ ఇంటికొచ్చే అతడికి బాలికతో స్నేహం ఏర్పడిందని, దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందు ఇచ్చి బలాత్కారం చేశాడని పేర్కొంది. విచారణ సందర్భంగా యువతి మాట మార్చింది. అజయ్ తనను కిడ్నాప్ చేయలేదని, బలాత్కరించలేదని పేర్కొంది. దీంతో కోర్టు యువతిపై మండిపడింది. ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇక్కట్ల పాలవుతున్నారు. సమాజంలో ఇదో ఆందోళనకరమైన పరిస్థితి. తన లక్ష్యాల కోసం పోలీసు, న్యాయ వ్యవస్థలను దుర్వినియోగపరచడం ఆమోదయోగ్యం కాదు. పురుషుల ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశాన్ని మహిళలకు ఇవ్వకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది.